నేను తెలుగుదేశం పార్టీ గెలుపుకి కృషి చేస్తానన్నా సరే, 4 రోజుల నుంచి మేము ఇక్కడ దీక్షలో కూర్చున్నా సరే, ఆయన వచ్చి వెంటనే వచ్చి నాకు సీట్ ఇచ్చారు, మీ అందరు సహకారం ఉండాలి, మనం కలిసిమెలిసి వెళ్దామని చెప్పేసి పెద్ద ఆయన వచ్చి మాట్లాడతారేమో అని ఎదురు చూసాం. 4 రోజులైంది వాళ్ళకి. ఆయన అహంకారం తగ్గలేదు. అహంకారంతో కళ్ళు బయర్లు గమ్మిన జ్యోతుల నెహ్రూకి ఆయన నాకు చేయనన్నాడు, నేను చేస్తానన్నాను. అయినా సరే ఈ రోజు 4 రోజుల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకోని కారణంగా జ్యోతుల నెహ్రూకి ఎందుకు చెయ్యాలి మేమని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు నేను ఒక జనసేన నాయకుడిగా జన సైనికుడిగా ప్రశ్నిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అహంకారంతో కళ్ళు మూసిపోయి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీలు మారే వ్యక్తికే మీరు సీట్ ఇచ్చారే, విపరీతమైన అవినీతి చేసే వ్యక్తికి సీట్ ఇచ్చారే, అయినా మేము చేయడానికి సిద్ధపడితే 4 రోజుల నుంచి ఆయన వస్తారో కలిసి పనిచేద్దామని చెప్పి ఎదురు చూస్తా ఉంటే సూర్యచంద్ర జనసేన నాయకులు జన సైనికులు అవసరం లేదని మరి అహంకారంతో మీరు ప్రదర్శించడం మేము తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అందరూ నిర్ణయించుకున్నాం, మీటింగ్ పెట్టుకుని జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తికి జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీకి మేము గెలిపించాం, ఓట్లు వెయ్యము కాక వెయ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీకు లేని పొత్తు ధర్మం మాకెందుకని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీకు పొత్తు ధర్మం లేదు, నేను ఎందుకు పాటించాలి? పాటించాం. మేము జనసేన పార్టీని గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని 5 సంవత్సరాల నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 1,00,000 కుటుంబాలను 8 సార్లు కలిసాం. అంటే 8 లక్షల సార్లు రాజు గ్లాస్ కోట్ అయ్యండి అమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని బతిమాలి చిన్నవాళ్ళని చేతులు అట్టుకుని గడ్డం పట్టుకుని పెద్దవాళ్ళు కాళ్ళు అట్టుకున్నాం 8 సార్లు ఇప్పటికి జనసేనను గెలిపించాలని. ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 50 స్థానాల్లో ఎంపీటీసీలు పోటీ చేశాం జనసేన పార్టీ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద. 2019లో 10,649 ఓట్లు వచ్చాయి నాకు. తర్వాత సంవత్సరంన్నర తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 35,000 ఓట్లు గాజు గ్లాస్ రావడం జరిగింది. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో 1 సైడ్ గా గాజు గ్లాస్ ఓటు వేయాలి పవన్ కళ్యాణ్. మరి 6 రోజుల నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఎంతో మంది వేలాదిగా తరలి రావటం, అందరూ కన్నీటి పర్వంతమై ఎంతో బాధపడడం జరిగింది. మిమ్మల్ని నమ్మాం, మేము మిమ్మల్ని గెలిపించాలనుకున్నాం, మీరు బ్రతకాలి అని ఎంతో మంది. మరి 5 సంవత్సరాల నుంచి నా అడుగు వేస్తూ మరి నా కుటుంబం, నాకు దేవుడిచ్చిన అన్నదమ్ములు, రక్తం పంచుకు పుట్టిన కుటుంబం కంటే దేవుడిచ్చిన అన్నదమ్ములు కంటికి రెప్పలా చూసుకుంటూ మాతో పాటు వాళ్ళు కూడా తిండి తినకుండా రాత్రి పగలు ఏడుస్తూ కూర్చున్నారు. నిజంగా ఈ 6 రోజుల నుంచి ఇంతమంది ప్రజలను బాధ పెట్టడం జరుగుతుంది. నా తల్లి 4 మాసాలు మోసి నేను కన్నాను, నేనుండగా నువ్వు చనిపోతే ఎలాగా, నీకంటే ముందే నేను చనిపోతానన్న తల్లి. మా అత్తయ్య గారు కూడా కుమిలి ఏడుస్తూ ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ. వీరందరూ బాధ చూసి మనం పిరికివాడిలా మరణించడం కంటే వీరుడిలా పోరాటి యుద్ధం చేసి సామాన్యుడు అసెంబ్లీకి ఎలా వెళ్ళాలో నిరూపిద్దాం అని నిర్ణయించుకోవడం జరిగింది.